జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటే వాడేదో అన్నాడని ఎందుకిలా బాధపడుతున్నావు? ఇప్పుడేమైందని? ఎంత గొప్ప మాటన్నారత్తమ్మా. ఇప్పుడేమైందా? నా భర్త నాతోటి మాటలు బంచేసిండ్రత్తమ్మా. లేని కడుపుని నాకెట్లా ఆపాదిస్తారు? ఈ అబద్ధపు కడుపుని ఎన్ని దినాలు మోయమంటారు? ఏంటే అబద్ధం అబద్ధం అని కడుపు కడుపు అని ఓ తెగిదైపోతున్నావు? నేనేదో నేరం చేసినట్టు మాట్లాడుతున్నావు? నిన్ను నిందించలేదు, వాణ్ణి ఆపలేదు, నిన్ను కాపాడలేదని ఓ ఉక్రోషం వెళ్ళగక్కుతున్నావు గాని నిజానికి నేనే నిన్ను కాపాడాను. నేనే నీకు సాయం చేశాను. ఏందత్తమ్మగా సాయం? నన్నేం కాపాడినరో జర సెలవిస్తారా? జరిగిందానికి వాడు నిప్పులు కక్కేంత కోపంలో ఉన్నాడు. దీనంతటికీ కారణం నువ్వేనని ఫిక్స్ అయిపోయాడు. అందుకే నిన్నింట్లోంచి వెళ్ళగొట్టాలని అనుకున్నాడు. కాని ఆగాడు, ఆలోచించాడు. ఎందుకు? నువ్వు కడుపుతో ఉన్నావని వాడు భ్రమలో ఉన్నాడు కాబట్టి. నీ కడుపులో వాడి బిడ్డ పెరుగుతుందని నమ్ముతున్నాడు కాబట్టి. వాడి బిడ్డ మీద నీకు లేని కడుపు మీద వాడికెక్కడో నమ్మకం ఉంది. నీతో మాట్లాడడం మానేసి ఇంట్లోంచి వెళ్ళగొట్టాలనే ఆలోచన మానుకుని ఇంట్లోనే ఉండే అవకాశం ఇచ్చాడు. ఎవరి వల్ల? నా వల్ల. ఆ రోజు నువ్వు గర్భవతివని చెప్పడం వల్ల, ఆ మాట వాడు నమ్మడం వల్ల. ఇప్పుడు నేను చెప్పిన అబద్ధపు కడుపే నిన్ను కాపాడిందా లేదా? ఇంతకన్నా ఏ అత్త ఏ కోడలికి సాయం చేస్తుంది? ఇంతకన్నా ఎవరు కాపాడతారే? ఆహా, మస్తు చెప్పినత్తమ్మా. మీ తెలివికి, మీరు చేసిన మంచికి మిమ్మల్ని గిన్నెస్ బుక్లోకి ఎక్కియాలి. నాకు ఏ బుక్కు వద్దమ్మా. నువ్వు నా మీద అక్కసు కక్కకపోతే చాలు, అదే 10,000. మీరు చెప్పిన అబద్ధపు కడుపు గీ దినం నన్ను కాపాడింది, గీ ఇంట్లో ఉండనిచ్చిందని మీరంటుండ్రు. కాని గదే అబద్ధం నా మెడకి చుట్టుకున్న సంగతి మీకు సమచేతలేదత్తమ్మా. ఇందులో అర్థం కాకపోవడానికేముందే? ఏముందా? రోజు రోజుకి తన బిడ్డ మీద ఎంత నమ్మకాన్ని, ఎంత ప్రేమని పెంచుకుంటున్నారో అర్థం చేసుకోండ్రత్తమ్మా. అబద్ధపు బిడ్డ పెరగని కడుపు ఎన్ని దినాలాగుద్ది? రేపు నాకు కడుపే లేదు, బిడ్డే రాదు అని తెలిసిన నిమిషం కొంపకు అక్కి పెడతారు. నన్ను బజార్లో నిలబెడతారు మీ కొడుకు. గప్పుడు నేనేం చేయాలి? గిదంతా అత్తమ్మే చేసిందని చెప్పాలా? నా సంసారంలో నిప్పులు పోసుకొని సైలెంట్గా గేంట్లకెళ్ళి వెళ్ళిపోవాలా? చెప్పుండ్రత్తమ్మా. ఏ శ్రీవల్లి, ఎందుకే జరగందేదో ఊహించుకోవడం? అలా ఎందుకు జరుగుతుంది చెప్పు? అదేం జరగదు. జరగదనుకున్న శాన్వి పెళ్ళే జరిపించిందే ఆ అమ్మోరు తల్లి. ఈ సమస్యకి ఏదో ఒక దారి చూపదా? నువ్విదంతా ఏం మనసులో పెట్టుకోకు శ్రీవల్లి. అయినా నీకిప్పుడు ఏం నష్టం జరిగింది? మీరిద్దరూ ఏమైనా విడిపోయారా? ఏదో వాడి కోపం ఓ 4 రోజులు మాట్లాడకుండా చేసింది. విడాకులివ్వలేదు కదా? విడాకులా? ఏదో మాట వరుస కన్నాన్లే, వదిలే. అన్నీ అవే సర్దుకుంటాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.